బయటికి వెళ్ళందా? ఏమిట్రా నాకు చెప్పేది? మరి నీ చెప్పే మాట అటు వెళ్ళ హరి. వాడిని ఎందుకు కొట్టావు? కొట్టవలసింది వాణ్ణి కాదు, వద్దొద్దని చెప్పినా హద్దు మీరుతున్నావు. నాతో మాట్లాడాలంటే బయటికి పద. ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటున్నావు. ఇవాళ వదలని. ఏం చేస్తావు? ఏం చేస్తానా? కొంత విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇది రౌడీలకు గూండాలకు స్థావరం కాదు మిస్టర్, సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్. ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని లాకప్లో పడేస్తాను. మైండ్ ఇట్. వెళ్ళండి వెళ్ళండి, గో టు యువర్ క్లాసెస్. మీ క్లాసులకు వెళ్ళండి. వాడిది కునీకూరలో వసం రక్తం. అన్న తండ్రిని చంపాడు, ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు. మన అదృష్టం బాగుండి ఆ దెబ్బ తల మీద తగిలింది. కానీ అదే కానీ ఏ కణత మీద తగిలి ఉంటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో. నారాయణ, అయ్యా, ఆ రాజా ఎక్కడ ఉండేది? ఆ గోదావరి గట్టిన ఎక్కడ ఉంటాడులేండి. కొంప తీసి అక్కడికి వెళ్తానంటారా? నా మాట విని వద్దు బావగారు. వాడు అసలే ఆవేశప్రదవా. మనం అలా లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్తిన మీద తబలాలు వాయించేయగలడు. ముందు వెనక ఆలోచించకుండా మన వాడిని అలా చల్లగొడితే చూస్తూ ఊరుకోమంటావటయ్యా? చల్లారుతున్న పాత కక్షల్ని మళ్ళీ ఎగసలు దోసి కయ్యాన్ని కాలు చూపుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకు అప్రతిష్ట బావగారు. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి, ముఖ్యంగా మన పిల్లల దగ్గరికి చేరనివ్వకూడదు. నా తమ్ముడిని నరికి పొగులు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా? ఇంకొకసారి నా బిడ్డల ఛాయలకు వచ్చాడో వాడిని సర్వనాశనం చేస్తాను. నేను ఆ బెదిరింపులకు భయపడే పిరికివాడిని కాను లక్ష్మి. నువ్వు కావు, నిజమే. కానీ నేను పిరికిదాన్ని. నీకే మాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేను దాన్ని. పెదనాన్న మొండి మనిషి, తనకి నచ్చ చెప్పలేను. కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి, ఈ పంతాలు పట్టింపుల నుంచి దూరంగా ఉండు రాజా, ప్లీజ్. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతున్నావా లక్ష్మి? అవును, ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు. అన్నయ్యతో ఏ విషయంలోనూ ఇక తలపండని మాటివ్వు. మాట ఇవ్వడం కాదు లక్ష్మి, దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను. నాకు నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నీ కళ్ళలో కన్నీటిని, నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి. హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే, ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు. నాకు ఈ శత్రుత్వాలు, ఈ కోపతాపాలు, ఈ పంతాలు, ఈ భేషజాలు, ఈ ఆర్భాటాలు, ఈ విజయాలు ఇవేవి వద్దు లక్ష్మి. నీ ప్రేమను ఒకవైపు, ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడతా. ఐ వాంట్ యూ, యూ యూ అలోన్. ఐ వాంట్ యూ లక్ష్మి, ఐ వాంట్ యూ. ఆ రాజాగాడి ఇక్కడ ఉన్నాళ్లే. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఆ రాజాగాడి రక్తం కళ్ళ చూస్తే గానీ నా బాధ తగ్గదు. నా మీదే చేసుకుంటాడా రాస్కెల్. ఆవేశపడకు, నువ్వు పడుకో. నన్ను దెబ్బతీసిన చోటే, అక్కడే వాడి శవాన్ని తగలపెట్టకపోతే నా పేరు హరి కాదు. సైలెన్స్. అణుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడుకుంటా చదువుకోండి.
కళ ఇలాలోనే చంపుతున్నావు, కల్లోకి వచ్చి కూడా చంపాలా కావుడు? ఇదేమిటి గురు, ఎలక్షన్ నుంచి తప్పుకుంటావా? ఇలా చేస్తే మనం వాడికి భయపడి మానేసామనుకుంటాడు హరిగాడు. అనుకోని పరా, అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు, సన్నిహితుడు. ప్రేమ ఎంత బలమైనదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. శత్రుత్వాన్ని మాపేసే గొప్ప శక్తి ఉంది ఆ ప్రేమకి. అరే చూసరా, ఏమిటి? మన ధాటికి ఆగలేక ఆ రాజా పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి లెటర్ పంపించాడు. ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అయినా డిక్లేర్ చేశాడు. ఇంత జరిగాక ఇప్పుడు రాజా కాలేజీ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాటే. మీ అన్నయ్య పోటీ లేకుండానే కాలేజీ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయ్యాడట. ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాదు, స్నేహితుడు. రాజా ఎక్కడున్నాడో తెలుసా నీకు? రాజా కాలేజీకి రాలేదట గురు, రూమ్ లోనే ఉన్నాడట. అక్కడికే వెళ్దాం పదండి. లక్ష్మి, ఏమిటిది? నీ మంచితనాన్ని ఎలా మెచ్చుకోవాలో, నీ గొప్పతనాన్ని ఎలా పొగడాలో నాకు తెలియడం లేదు రాజా. నా మాట మన్నించి నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ పోటీ శత్రుత్వాన్ని పెంచుతుందన్నా, ఆ శత్రుత్వం మన ప్రేమకు అడ్డుగాడు అవుతుందన్నా. అందుకే మానేశాను లక్ష్మి. గెలవలేక కాదు, నీ మాట కాదని లేక పోటీ నుంచి తప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా. ఈ అవతారం ఏమిటి? ఇది ఏమిటి? ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పీరుగా. ఏమిటంటున్నారు? ఆ పిండాకుడు. అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు, పేడ కల్పించే చేతుల్లాగా. ఇలా తగలడ్డావేంటి? ఏమిటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు, గోంగూరలు, గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు? ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు చెప్పు చెప్పు. చెప్తానండి, నాకు 1000 రూపాయలు కావాలి. వెయ్యా? ఈ నోట్లో బూడిద పోయ్యా. ఇప్పుడు వెయ్యేందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్, గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుజ్జి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు. సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం దీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూగుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయనా కొలాసానా? అబే, ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరే అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగినాయనా, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? మంచి ఉద్దేశమే, రాజాని పెళ్లి చేసుకుందామని. వాడెవడో తెలుసా నీకు? తెలుసు, బావా. నన్ను దెబ్బతీసిన రాస్కల్ మీద కసి తీర్చుకోవాలని వచ్చాను. అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బతీసావు. చిచ్చి, వర్మ ముందు, మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇదిగో, మొదటిసారి చివరిసారి చెప్తున్నాను, ఇక నువ్వు ఆ రాజాను మర్చిపోవాలి. వాడిని కలవడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలా ఆంక్ష పెట్టడానికి నువ్వెవడివే? అంటే ఎన్ని మాటలు నేర్చావే?
పెదనాన్నగారు ఊరి నుంచి రాని నీ సంగతి ఆ రాజాగారి సంగతి తేల్చేస్తాను. సరే ఆయన రాని, ఆయనతోనే చెప్పుకుంటాను. ఈ లోపు నువ్వు నోరెత్తితే ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? నువ్వు నోరెత్తితే నేను చెయ్యెత్తుతానేమో, అది మర్యాదగా ఉండదు. పెదనాన్న వచ్చేలోపు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు. నేను నీతో మాట్లాడను. దట్స్ ఆల్. దొరబాయ్, ఆ రాజాగారిని నిన్ను మన మధ్య మాటలు లేవు, మర్చిపోకు. కమాన్ హరి, లెట్స్ గో. ఓకే, నువ్వెక్కడికి? పిక్నిక్ కి. అక్కడికి నువ్వెందుకు? నా ఇష్టం. నాతో పాటు నువ్వు రావడానికి వీల్లేదు. ఈ జీప్ పెద్దనాన్న గారిది, అందులో నాకు భాగం ఉంది. మొండి మనిషి రాజు కన్నా బలవంతుడని సైలెన్స్. మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటీలో ఏ పని చేయమని ఉంటే ఆ పని చెయ్యాలి. ఇదిగో, నేను చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. హలో, చిహ్నమా? చీట్లు చీట్లు